హేతుబద్ధంగా విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని నిర్మాణం కోసం 2015లో అమరావతి రాజధానిగా అన్ని పార్టీల ఏకీభావంతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా పొరుగు రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి వంటి పెద్దవారు కూడా హాజరు కావడం జరిగింది. కాకపోతే అప్పట్లో ఈ రాజధాని నిర్మాణానికి మాత్రం ప్రతి అంశంలో కూడాను తాత్కాలిక నిర్మాణాలని చెప్పుకుంటూ వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ 2019లో అధికారం కోల్పోయిన అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పరిపాలనా వికేంద్రీకరణ ప్రక్రియలో తెరపైకి తెచ్చి 3 రాజధానుల అంశాన్ని మాత్రం ఈరోజు అమలు చేసేందుకు చేసిన ప్రయత్నం ఈరోజు శాశ్వత అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఉన్నటువంటి ఆటంకాలను తొలగించేందుకు అమరావతి రాజధాని బిల్లును మాత్రం ఆమోదింపచేసినటువంటి ప్రక్రియ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వం ఎందుకు తెచ్చిందే తడవుగా అసెంబ్లీతో పాటు పార్లమెంట్లు పెద్దల సభలో కూడా ఆమోదం తెలియజేసి రాజ్యముద్ర వేసినటువంటి ఈ తరుణంలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మావిగాన్ అన్నటువంటి నెపంతో అమరావతి రాజధాని నిర్మాణానికి మోకాలు అడ్డేందుకు మాత్రం వ్యూహం రచిస్తున్నటువంటి పరిణామాలు కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశంపై మనతో మాట్లాడడానికి బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు అన్నారు. చూస్తే కనుక చట్టబద్ధత కలిగింది, రాజ్యముద్ర కూడా పడింది. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికు కూడా అది శిలాశాసనం కాదు, మేము మారుస్తాం, మేము వస్తాం అంటున్నారు. అసలు దాన్ని ఏ విధంగా తీసుకోవాలి వాళ్ళ తల వైఖరి? అందరికీ నమస్కారం. రాజకీయ పార్టీకి సంబంధించి ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి అంశం మీద కూడా ఒక అభిప్రాయం ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. చాలా సందర్భాల్లో ప్రజల తాలూకా ఆలోచనల దృష్ట్యా లేకపోతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు దృష్ట్యా ఈవెన్ చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కూడా తను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని పునరాలోచన చేసి పునశ్చరణ చేసి మళ్ళీ మార్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. దానికి ఏ పార్టీ కూడా అతీతులు కాదు. అయితే ఇవాళ వైసీపీ పార్టీ దానికి అతీతులా అనే ఒక ప్రశ్న అయితే మాత్రం ఉత్పన్నమవుతుంది. ఎందుకనేసి అంటే వైసీపీ పార్టీలో సాధారణ కార్యకర్త దగ్గర నుండి ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వరకు తెలుసు వాళ్ళు తాలూకా వాటమి అనేసి అంటే ఘోర పరాజయానికి ఒక కారణం అమరావతి రాజధాని విషయంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. అమరావతి వద్దన్నారు, ముందుకు అవునన్నారు. మీ తొలి పలుకుల్లో చెప్పినప్పుడు కూడా అసెంబ్లీ సాక్షిగా ఆమోదించినటువంటి వైసీపీ పార్టీ ఎన్నికల సమయంలో రాజధాని గురించి ప్రస్తావన లేనటువంటి మేనిఫెస్టో వాడి తాలూకా మాటలు, ఎన్నికల అనంతరం తీసుకున్నటువంటి ఒక ఎత్తుగడ. సరే, వాడు ఎత్తుగడ అవ్వచ్చు. అయితే దాని ఆధారంగా ఇవాళ అందరికీ తెలిసినటువంటి అంశంలో వాళ్ళు ఒక రకంగా వెనక్కి తగ్గడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, లేకపోయినట్టయితే తగ్గేదే లే అన్నటువంటి ఒక డైలాగ్ ఆధారంగా వాళ్ళు ఏమన్నా ఇంకా వేరే ఆలోచన చేస్తున్నారు అనేది వాళ్ళ స్వాగతం. వాళ్ళు ఆలోచనే కాదు, వాళ్ళ వ్యాఖ్యల్లో కూడా తగ్గేదేలే అన్న పదాన్ని ఇండైరెక్ట్గా రాష్ట్ర ప్రజలు సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. ఇది హెచ్చరికగా మేము కూటమి ప్రభుత్వం తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకనేసి అంటే ఒకటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, అధికార ప్రతినిధిగా మేము మొదటి నుండి అమరావతి కట్టుబడి ఉన్నాం. 2 కారణాలు. ఒకటి, నిర్ణయం జరిగింది, ప్రాంతం రాష్ట్రానికి మధ్యస్థంగా ఉన్నది, ఒక కారణమైతే, రెండవది సాక్షాత్తు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015లో దాన్ని శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త శ్రీకాకుళం జిల్లా చివరున్నటువంటి ఇచ్చాపురంలో వాడైతేనేమి, లేకపోయినట్టయితే తడలో ఉన్నటువంటి కార్యకర్త అయితేనేమి కట్టుబడి ఉన్నటువంటిది పార్టీ విధానం. రాష్ట్ర పార్టీ నుండి కేంద్ర పార్టీ వరకు అదే విధానం. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఆధారంగా ఏదైతే రాజధాని దానికి నిధులు ఇవ్వటం, నిధులతో పాటు ఇవాళ చట్టసభల్లో ఏదైతే దేశ అత్యున్నత చట్టసభలైనటువంటి పార్లమెంటు, రాజ్యసభలు అయితేనేమి లోక్సభలు అయితేనేమి ఆమోదం పొందటం, రాష్ట్రపతి ఆమోదం పొందటం, గెజెట్ విడుదలైన సందర్భంగా
100% మేము చెప్పగలం. ఎవ్వడి తరం కూడా కాదు ఇవాళ అమరావతి రాజధానిని మార్చడం. అంతలా మీ వరకు మీ వాదన వినిపిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసెంబ్లీలో తీర్మానం చేసే ప్రక్రియ ఉంది. రేపు అధికారంలోకి వస్తాం, మళ్ళీ మేము అసెంబ్లీలో తీర్మానం చేసుకుంటాం. వీరు రాజ్యసభకి ఈరోజు మా బలం ఉందని పంపించలేదు, పార్లమెంట్ పంపించారు, అదేవిధంగా రాజ్యసభకు పంపించారు. రేపు అదే ఆ బాటలో మేము వెళ్తాం, అమరావతిని అడ్డుకుంటాం. అంటే నేను పట్టినటువంటి కుందేలుకి 3 కాళ్ళు ఉన్నాయి అని చెప్పే విధంగా ఇవాళ వైసీపీ పార్టీ పరిస్థితి ఉంది. నిజంగా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయితే కేంద్రం మళ్ళీ ఇక్కడ అధికారంలోకి రావడం ఒకటి జరగాలి, నీకున్నటువంటి 11 సీట్లతో మళ్ళీ అధికారంలోకి రాగలం అన్నటువంటి ఆశతో నీ కార్యకర్త ఇవాళ లేరని చెప్పి నేను ధైర్యంగా చెప్పగలను. రెండవది, కేంద్రంలో కూడా నీకు అవకాశం ఉన్నటువంటి ప్రభుత్వం రావాలా, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఏతర ప్రభుత్వం రావాలి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నంతకాలం నీ కల నెరవేరదు, ఖచ్చితంగా చెప్పగలం. ఇవన్నీ జరగనటువంటి అంశాలకి. రెండోది, ఏదైతే ఈ మావిగన్ అన్నటువంటి ఒక ప్రతిపాదన తెచ్చిన తర్వాత నీ కార్యకర్తలే నా నాయకుడికి పిచ్చి పట్టిందా అన్నటువంటి రీతిలో ఇవాళ ఉంది. నీకు ఈ మావిగన్ అనేది మచిలీపట్నం ఇవాళ పుట్టలేదే, విజయవాడ ఇవాళ పుట్టలేదే, ఆ గన్ అన్నటువంటి గుంటూరు ఇవాళ పుట్టలేదే. నువ్వు అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు నువ్వెందుకు ఆ మావిగన్ గురించి ఆలోచించలేదు అని చెప్పేసి ఆలోచించినట్టయితే ఇవాళ మేము ప్రతిపక్షంలో కాదు, దిక్కు లేకుండా కూర్చోవాలని పరిస్థితి మాకు లేదని ప్రతి కార్యకర్త ఇవాళ ఆలోచిస్తున్నటువంటిది కదా. సరే, మావిగన్ అనేది నువ్వు డెవలప్ చేసేది ఏముంది? ఇవాళ అమరావతి ఆలోచన కూడా, అమరావతి డెవలప్ అయిందనేసి అంటే విజయవాడ డెవలప్ అవుతుంది, మచిలీపట్నం డెవలప్ అవుతుంది, గుంటూరు, విజయవాడ గుంటూరు అమరావతి కలిపే కదా ఇవాళ ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో దాన్ని రాజధాని మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటిది. ఇవాళ హైదరాబాద్ డెవలప్ చెందింది అనేసి అంటే ఒకప్పుడు హైదరాబాద్ వేరు, సికింద్రాబాద్ వేరేగా ఉండేది. కానీ ఇవాళ ఏమైంది? ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ వరకు హైదరాబాద్ విస్తరించింది. మరి ఆ నేపథ్యంలో చూస్తే మచిలీపట్నం ఉన్నటువంటి 70 కిలోమీటర్ల దూరం పెద్ద పనేం కాదు. అంటే ఉనికిని చాటుకునేందుకే మావిగాని అంశాన్ని తెరపైకి తెచ్చారనుకోవచ్చా? బిల్లు చట్టబద్ధత అవుతుంది, రాజ్యముద్ర ఆమోదపడుతుంది, ఈ పరిణామాలన్నీ పరిగణనలో తీసుకొని తమదంటూ ఒక మార్పు ఉండాలని మావిగాని అంశాన్ని తెరపైకి తెచ్చారంటే, ఇప్పుడు ప్రతి పార్టీకి తన తాలూకా విధి విధానాలని సమర్థించుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ ఏమైందనేసి అంటే మీరు సమర్థించుకునే తీరులోనే వ్యత్యాసం కనబడుతుంది. మీరు నిజంగా ఇవాళ సమర్థించుకునేటైనట్టయితే మీ పాత పాట ఏదైతే ఉందో 3 రాజధానులకు అనుకూలంగా ఉన్నట్టే సరిపోయేదే. దాని గురించి బొత్స సత్యనారాయణ ఏమో శాసనసభ బయట ఒకటి చెప్తాడు, శాసన మండలిలో ఒకటి చెప్తాడు, మీరేమో మౌనం వహిస్తారు. తీసుకొచ్చి మావిగన్ అని పేరు పెట్టారు. ఏమి గన్నో పేలన గన్నటువంటిది అనేది మీ కార్యకర్తలు ఇవాళ ఆలోచిస్తున్నటువంటిది కదా. అంటే ఇవాళ వైసీపీ పార్టీ పరాజయం అనంతరం దిశ దశ లేకుండా తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా చెప్పచ్చు. రాబోయే స్థానిక ఎన్నికలైతేనేమి, మండల ఎన్నికలైతేనేమి, పంచాయతీ ఎన్నికలైతేనేమి, ఎన్నికల్ని ఏ విధంగా తప్పించుకొని తిరగాల అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ. సో ఈ నేపథ్యంలో ఏంటనేసి అంటే వాళ్ళ పార్టీ నాయకులే చాలా సందర్భాల్లో చెప్తున్నారు, మా జగన్మోహన్ రెడ్డికి ఎవరిస్తున్నారో ఈ సలహాలు మాకే అర్థం కావడం లేదని చెప్పేసి. బహుశా అంటే ప్రతి నాయకుడికి సలహాదారులు ఉంటారు. వాళ్ళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంత ఘనమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే కొంతమంది సలహాదారులు ఉన్నారు, ఖచ్చితంగా ఉండాలి. మరి ఆ సలహాదారులో లోపం ఉందేమో, సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీదే ఉంది. మరో కొత్త అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. పార్లమెంట్లో అమరావతి చట్టానికి సంబంధించిన బిల్ ఆమోదంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా కూడా గైర్హాజరు కావడం వెనక ఏదో కుతంత్రం దాగి ఉంది. ఇవన్నీ ఎలా ఉంటాయనేసి అంటే దాన్ని ఏమంటారు, కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకడానికి ప్రయత్నాలు చేయడం అనేది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు ఒకవైపు జరుగుతున్నాయి. నేను కూడా ఇవాళ్లే నా మాతృభూమికి రావడం జరిగింది, 1.5 పాటు కేరళలో పనిచేసి. ఆ విధంగా నా పార్టీకి సంబంధించినటువంటి దేశవ్యాప్త నాయకులు 5 రాష్ట్రాల ఎన్నికలు, ప్రత్యేకించి కేరళ, వెస్ట్ బెంగాల్ సంబంధించినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల తాలూకా పాలన అంతమొందించాలని చెప్పేసి కంకణం కట్టుకొని దాదాపు 3 నెలలుగా శ్రమిస్తున్నటువంటి పార్టీ శ్రేణులు ఒకవైపు, ఆ శ్రేణుల్లో అమిత్ షా గారు
మోడీ గారు నిరంతరం నేనున్నటువంటి కర్ణాటకలోనే 4-5 పర్యాయాలు మోడీ గారు పర్యటించారు, 10 పర్యాయాలు అమిత్ షా గారు పర్యటించినటువంటిది. 3 రోజుల కిందట అమిత్ షా గారి మీటింగ్లో నేను కూడా కూర్చున్నాను. రాత్రి 10 నుండి 11 గంటల సమయంలో మేము మీటింగ్లో కూర్చోవాల్సి వచ్చింది. వాళ్ళు ఏం చేస్తున్నారని అలా ఆరా తీలే, వారు గైర్హాజరు అయ్యారని దాన్నే ఈరోజు తెరపై. నేను అదే చెప్తున్నా, ఇటువంటి ఒక టైట్ షెడ్యూల్లో పార్లమెంట్ సమావేశాలు ఆపడానికి లేదు. ఆ నేపథ్యంలో జరిగింది. పార్లమెంటు తాలూకా విధి విధానాల్లో ఎక్కడా ప్రధానమంత్రి, హోంమంత్రి లేకుండా దాన్ని ఆమోదించకూడదు అన్నటువంటి ఎక్కడా దాని తాలూకా సంబంధించినటువంటి లేదు. పార్లమెంట్లో ఏ బిల్లు అయినా ఆమోదం పొందాలి అనేసి అంటే దానికి తగినటువంటి సంఖ్యాపరమైనటువంటి ఆలోచనలు తప్పి, అంటే ఇవన్నీ ఎలా ఉంటాయి అనేసి అంటే ఒకవైపు వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీ కేంద్ర రాజకీయాలు లేకపోతే దేశ రాజ్యాంగాన్ని పూర్తిగా స్టడీ చేసి వెళ్తుందా లేదా అన్నటువంటి ఒక ఆలోచన కూడా ప్రజల్లో రావడానికి ఉపయోగపడతాయి తప్పిస్తే ఇవన్నీ ఏంటనేసి అంటే ఒక రకంగా చెప్పుకోవాలనేసి అంటే నీ విధి విధానాల్లో లోపించినటువంటి అస్పష్టతని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒక రకంగా పడుతున్నటువంటి పాటలే తప్పిస్తే అంతకంటే పెద్దగా పట్టించుకోవచ్చు. అమరావతి బిల్లు చట్టబద్ధత కల్పించడంలో ఇండియా కూటమి, అదే ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు అంటే కపట తల్లి ప్రేమలో భాగంగానే బిల్లుకి ఆమోదం తెలిపిందనుకోవచ్చా? హేతుబద్ధంగా విభజించాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి నష్టాన్ని, వారికి వచ్చిన కష్టాన్ని బాసటగా నిలవాలని బిల్లుకి మద్దతు తెలిసింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి భాగస్వామ్యం 0 అని చెప్పాలి. సో ఈ నేపథ్యంలో అది పెద్ద చర్చనీయాంశం కాదు. అయితే కేంద్ర రాజకీయాల్లో తీసుకునేటప్పుడు అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది కాబట్టి వారికంటూ కొన్ని ఆలోచనలు కొన్ని ఉంటాయి. ఆ నేపథ్యంలో నాకు తెలిసైతే వాళ్ళ పార్టీని చీల్చి అధికారాన్ని అనుభవించినటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాడు కాబట్టి మేము ఆమోదిస్తున్నాం అన్నటువంటి ఆలోచనే కనబడుతుంది తప్పిస్తే వాళ్ళకేదో దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన లేకపోతే అమరావతి మీద ప్రేమ లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉన్నట్టయితే విభజన సమయంలోనే వాళ్ళు ఇంకా ఎక్కువ చూపించుకునేవాళ్ళు, చేసి ఉండేవాళ్ళు. అవేమీ లేకుండా ఆ బిల్లులో లేకుండా ఒక పార్లమెంట్ సాక్షిగా హామీలు ఇచ్చినటువంటి నాటి ప్రధానమంత్రిని మర్చిపోలేదు, అడిగిన వాళ్ళం మేమే. కాబట్టి అంతకంటే ఎక్కువ ఆలోచించాల్సిన పని అయితే లేదు కాంగ్రెస్ పరిస్థితి నేపథ్యంలో. ఆంధ్రప్రదేశ్ రాజధానికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంట్లో చర్చకొచ్చేటప్పుడు సుమారు 200 గంటల పాటు చర్చ జరిగింది. కానీ ఆ ముగ్గురు ఆ పార్టీకి సంబంధించిన ఎంపీలు భాగస్వామ్యం కాకపోవడం, అసలు వారి తాలూకు వైఖరిని ఏ విధంగా తీసుకోవచ్చు, లేకపోతే పార్టీ అధినేత ఆదేశాల మేరకే పార్లమెంట్ని వాకౌట్ చేసి ఖచ్చితంగా పార్లమెంటులో ఎంపీలు అనేసి అంటే అందులో వైసీపీ ప్రాంతీయ పార్టీకి సంబంధించి ఉన్నటువంటి సభ్యులకి వ్యక్తిగతమైనటువంటి ఆలోచనతో వెళ్ళే అవకాశం ఉండదు. సో ఈవెన్ జాతీయ పార్టీల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఆ విధంగా అన్నాడు. పార్టీని కాదని వెళ్తే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు, అది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటిది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఒకటి గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు అవగాహనతో వ్యతిరేకిస్తే ఒక రకంగా ఉంటుంది. కాబట్టి గుడ్డిగానే పార్లమెంట్ని బహిష్కరించేది తప్పిస్తే అంతకంటే పెద్ద ఆలోచన వాళ్ళకు ఉందని మనం భావించడానికి ఏమీ లేదు. బిల్లు చట్టబద్ధత కల్పించినప్పటికి కూడా అది శిలాశాసనం కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక స్టాండ్ తీసుకుంది. రేపు 2029లో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అమరావతి నిర్మాణం ఇప్పుడప్పుడే పూర్తయ్యే పరిస్థితులు లేవు అనడానికి ఒక సంకేతంగా భావించవచ్చు. ఇప్పుడు ఒక విషయంలో అయితే మనం గత అనుభవాల దృష్ట్యా 2029లో కనుక రావడం అనేది కళ, వచ్చినట్లయితే ఏదైతే 2019లో వచ్చి 2024కి అమరావతి ఏదైతే పెట్టిందో అటువంటి పరిస్థితులు పునరావృతం అవడానికి అయితే అవకాశం ఉంది, వారి చేతిలో ఉన్నటువంటి విషయం. కానీ ఏదైతే పార్లమెంట్లో ఆమోదించబడినటువంటి బిల్లుకు సంబంధించి మళ్ళీ పునరాలోచన చేసి చేయాలనేసి నేను ఇందాక ఇచ్చినటువంటి సమాధానం. అది జరిగే పని కాదు, ఈ సమీప భవిష్యత్తులో కనిపించే దశ కూడా లేదు. ఈ చట్టబద్ధత అమరావతి నిర్మాణం శరవేగంగా సాగడానికి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అటువంటి రాజధాని నిర్మాణం అతి త్వరలో పూర్తవుతుంది కేంద్ర సహకారంతో. అంటే ఇప్పటికే అమరావతి పునర్నిర్మాణంలో ఏ అంశాన్ని తీసుకున్నా సరే 2027, 2028 టార్గెట్గానే తీసుకోవడం జరుగుతుంది. అంటే పూర్తి చేయటం అనేది ఏ పని ప్రారంభించినప్పటికి కూడా. సో ఈ నేపథ్యంలో
2029 వరకు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అమరావతి నిర్మాణం అనేది పూర్తవుతుంది. అమరావతి నిర్మాణం అనేసి అంటే నగర నిర్మాణం వేరు. నగర నిర్మాణం అనేది కంటిన్యూగా కొనసాగే ప్రక్రియ. ఎప్పుడో 400 ఏళ్ల కిందట నిర్మాణం అయినటువంటి హైదరాబాద్ నగరం ఇవాళ కూడా నిర్మాణం వృద్ధి చెందుతూనే ఉంది. కాకపోతే ఏంటంటే అమరావతిలో ఏదైతే రాజధానికి సంబంధించి, రాజధాని కార్యకలాపాలకు సంబంధించి, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి, శాసన కార్యకలాపాలకు సంబంధించి అవసరమైనటువంటి నిర్మాణాల పని 2028కే పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఆ నేపథ్యంలో అమరావతి ఒక ప్రాంతం అభివృద్ధి చెందిన తర్వాత ఆపడం అనేది ఎవరి తరం కూడా కాదు. ఆ విధంగానే ముందుకెళ్తుంది. చూస్తే కనుక ప్రస్తుతం అమరావతి రాజధాని బిల్లు చట్టబద్ధత కల్పించే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పొంతనలేని మాట్లాడుతూ లేనిపోని ఆరోపణలు చేస్తుందే తప్ప అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ఉన్నటువంటి ఆటంకాలు అన్నింటినీ అధిరోహించి ఈరోజు బిల్లును చట్టబద్ధ చేశారు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తలపెట్టినట్టు అమరావతి అనుకున్న సమయానికి మాత్రం కార్యకలాపాలకు సంబంధించిన భవన నిర్మాణాలన్నీ పూర్తి అయ్యే దిశగా కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలో 2029లో అధికారంలోకి వస్తారు అని వారు కన్న కలలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏకీభించే పరిస్థితులు లేరు. అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ రాజధాని నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయిన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి ఈ విషయంలో ఉన్నటువంటి ఈ అనిశ్చిత తొలగి అమరావతి రాజధాని నిర్మాణానికి ఈ చట్టబద్ధత ఎంతవరకు దోహదపడుతుందో వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.